భారతీయ పర్యాటకులకు మలేషియా వీసా లేకుండానే ఆహ్వానం పలుకుతుంది. డిసెంబర్ 1 నుంచి ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 30 రోజుల వరకు మలేషియాలో వీసా లేకుండా స్వేచ్ఛగా ట్రిప్ను ఎంజాయ్ చేయవచ్చు. మరో ఏషియా దేశం శ్రీలంక సైతం భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుంది. మరింత మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో శ్రీలంక ఈ నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. భారతదేశం నుంచి వచ్చే సందర్శకులకు 30 రోజుల వీసా రహిత ప్రవేశాన్ని థాయిలాండ్ కల్పిస్తుంది. 2024 మే 10 వరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని పర్యాటకులు వినియోగించుకోవచ్చు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా థాయ్ ప్రభుత్వం ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. పర్యాటకులకు ఆఫ్రికా దేశమైన కెన్యా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరూ జనవరి 1, 2024 నుంచి కెన్యా వెళ్లడానికి వీసా అవసరం లేదని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వియత్నాం కూడా భారత పర్యాటకుల కోసం వీసా రహిత ప్రవేశాన్ని పరిశీలిస్తోంది. అయితే ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ దేశాలే కాకుండా మొదటి నుండి ఇండియన్ టూరిస్టుల కోసం నేపాల్ మరియు భూటాన్ వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుంది.